వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కోనసీమ. సో, మేము ఫ్యామిలీ అంతా కలిసి చెన్నై అయితే వెళ్తున్నాము. చెన్నై వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. మేము ఒక 20 మంది వెళ్తున్నాము ఊరు నుంచి. అండ్ విజయవాడ ఇంకా కొన్ని ప్లేసెస్ నుంచి ఇంకొక 20 మందయితే వస్తున్నారనమాట. మేముండేది అమలాపురం లొకాలిటీ కాబట్టి మాకక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే రాజమండ్రి రైల్వే స్టేషన్‌కే వెళ్తాము. ఇంకా భీమవరం ఇవన్నీ ఉంటాయి కానీ మాకు రాజమండ్రి దగ్గర 1 ½ అవర్‌లో వెళ్ళిపోవచ్చు. అలా ట్రైన్ ఎక్కగానే ఇలా వెంటనే మనకి గోదావరి బ్రిడ్జ్ అయితే వచ్చేస్తది. అలా వాటర్ పైన ఎళ్తుంటే చాలా అనిపిస్తది. చిన్నప్పుడైతే మా చేత రూ. 1 కాయిన్, రూ. 2 కాయిన్ అలా విసిరించేవారనమాట. సో, ట్రైన్ జర్నీ మిగతా వాటితో పోలిస్తే కొంచెం కంఫర్టబులే అనిపిస్తది నాకు. అంటే మరీ ఎక్కువ గంటలు ట్రావెల్ చేయాలంటే కష్టం కానీ, ఇలా చెన్నై వెళ్ళాలన్నా, బెంగుళూరు వెళ్ళాలన్నా ఇలా అయితే బానే అనిపిస్తది. చెన్నై ఎందుకెళ్తున్నాం అంటే, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి కూతురు. అంటే మాకు పిన్నవుతది గానీ, మాకంటే ఒక 6, 7 ఇయర్సే పెద్ద. అందుకే మేము అక్క అని పిలుస్తాము. సో, అక్క వాళ్ళ పాప ఫస్ట్ బర్త్‌డే అనమాట. దీనికోసం అయితే అందరం చెన్నై అయితే వెళ్తున్నాము. అండ్ ఇది డే 2. సో, డే 1 మొత్తం ట్రావెలింగే అయిపోయింది. సో, డే 2 వచ్చేసి ఇంకా రీచ్ అయిపోయామనమాట అక్కాళ్ళింటికి. ఇక్కడి నుంచి ఒక 5 మినిట్స్ వాక్ అక్కాళ్ళ కమ్యూనిటీకి. రీచ్ అయిన వెంటనే అందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ చేయడానికైతే వెళ్ళాము. ఇదొచ్చేసి అక్క వాళ్ళ కమ్యూనిటీలోనే ఇది పై ఫ్లోర్ అనమాట. ఇది పెంట్ హౌస్. సో, వీళ్ళు తెలుగు వాళ్ళేనంట. సో, వాళ్ళు బాగా కోఆపరేట్ చేశారు. ఇక్కడ ఒక స్టవ్ ఇదంతా రెంట్‌కి తీసుకొచ్చి సెటప్ చేసి చక్కగా ఫ్యామిలీ అంతా అక్కడ కలిసి వండుకొని, బయట నుంచి ఏ ఫుడ్ తీసుకురాలేదు. అక్కడ అమ్మమ్మ వాళ్ళందరూ కలిసి అక్కడే వండి తినడానికి కూడా అరేంజ్ చేసేసారు. సో, చాలా అనిపిచ్చింది. అండ్ ఇవొచ్చేసి అక్కడ తెలుగు వాళ్ళని చెప్పాను కదా! ఆ అక్క వాళ్ళు చాలా రకాల ప్లాంట్స్ అయితే పెంచుతున్నారనమాట. ఇవన్నీ ఆకుకూరలని జెప్పారు. కానీ ఇవన్నీ నేను మన ఏరియాలో, మన ఊర్లలో రోడ్ల పక్కన చూసాననమాట. ఇవి కూడా తింటారా అనిపిచ్చింది. సో, ఇవన్నీ మనం పిచ్చి మొక్కలనుకుంటాం గానీ, వాళ్ళైతే చాలా స్పెషల్‌గా కేర్ చేసి పెంచుతున్నారు. నాకైతే చూసి నేను ఏంటి ఇవెందుకు పెంచుతున్నారనుకున్నాను. కానీ అడిగితే అవన్నీ కూడా తినేవని చెప్పారనమాట. అనుకున్నాను వచ్చేటప్పుడు కొన్నేమన్నా తీసుకొద్దామని కానీ ఇంకా మర్చిపోయాననమాట. రోజునైతే మా అక్క వాళ్ళ పాప బర్త్‌డే ఫంక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి థర్డ్ డే. థర్డ్ డే మిగిలింది ఇదొక్క రోజే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. సో, చెన్నై అంటే బీచెసే ఫేమస్ కాబట్టి ఇంకా ఫైనల్‌గా అందరం అనుకుని బీచ్‌కైతే వెళ్ళాము. బీచ్‌కెళ్ళాలంటే మళ్ళీ కొంతసేపు అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాక్ చేయాలి. తర్వాత ఆటోలో వెళ్ళామనమాట. సో, అక్కడ ఆటోస్ కూడా మన ఆటోస్‌లా లేవు. ఒక సైడే కూర్చోవడానికున్నాయి. రెండో సైడ్ కూర్చోవడానికి లేదు. ఆ ఒక్క సైడ్ కూడా 2 స్టెప్స్ లాగా ఉన్నాయన్నమాట. డిఫరెంట్‌గా అనిపిచ్చింది. మేమెళ్ళిన దగ్గర నుంచి అక్కడ క్లైమేట్ కూడా చాలా బావుంది. ఎండయితే లేదు. కొంచెం మబ్బుగానే ఉంది. అలానే వర్షం కూడా లేదనమాట. సో, ఈ ఏరియా ఎంటర్ అవ్వగానే నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. నచ్చింది. అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఏమన్నా సినిమా యాక్టర్స్ ఉండే ఏరియానా అని డౌటొచ్చింది. ఎందుకంటే చూడ్డానికి అలానే ఉంది. చూడ్డానికి తెలిసిపోద్ది గదా! యాక్చువల్‌గా మెరీనా బీచ్ అనుకున్నాం గానీ, మెరీనా బీచ్‌కెళ్ళాలంటే 2 ½ అవర్స్ పడతదంట. వెళ్ళడానికే 2 అవర్స్ అంటే, రావడానికి 2 అవర్స్. ఇంకా మధ్యలో ఉండడానికి ఏముండదని చెప్పి, అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 40 మినిట్స్ దూరంలో ఉంది ఈ బీచ్. ఇదొచ్చేసి అక్కిరాయ్ బీచ్ అంట. సో, బీచ్ అయితే చాలా బావుంది. ఎంటర్ అవ్వగానే ఇలా ఫ్రూట్స్, ఇంకా బ్రేస్లెట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. రూ. 50 అంటే మేము కూడా ఒకటైతే తీసుకున్నాము. అండ్ మా ముందు వెళ్ళే వాళ్ళందరూ గూడా మా వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ చేపలైతే ఫ్రెష్‌గా వలలోంచి అయితే తీస్తున్నారనమాట. ఒడ్డు మీద ఈ పడవ పెట్టి. మేబీ అవి సముద్రం చేపలయ్యుంటాయి.
అండ్ చెన్నై అంటేనే సీ ఫుడ్‌కి ఫేమస్ కదా! మెరీనా బీచే పెద్దదేమో, ఇంకా కన్మ బీచెస్ అనేవి చిన్నగా ఉంటాయేమో అనుకున్నాను కానీ, ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా నేను అనుకున్నది తప్పయింది. ఎందుకంటే చాలా పెద్ద బీచ్, అలానే జనం కూడా చాలా ఎక్కువ మందున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో, బాబాయ్ అయితే అందరికి రెస్ట్రిక్షన్ పెట్టారనమాట. ఒక గీత గీసి ఆ గీత దాటొద్దు అని. ఇంక మేము నిజంగానే అలానే ఉన్నాము. ఎక్కువ లోపలికి వెళ్ళకుండా. సో, వీడియో తీసుకుందాం అని చెప్పి ఇలా అందరం ఉండేవాళ్ళము. అప్పుడైతే వాటర్ వచ్చేది కాదు. ఇప్పుడుకో వచ్చేది. అలా అయితే ఎంజాయ్ చేశాము. అండ్ కొన్ని షార్ట్ వీడియోస్ అయితే తీసుకున్నాను నేను యూట్యూబ్‌లో పెట్టడానికి. సో, ఇదొక వీడియో అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఖచ్చితంగా. ఇంకెలానో వాటర్‌లోకెళ్ళట్లేదు గదా! కనీసం అట్‌లీస్ట్ తిందాము అని చెప్పేసి ఇంకా పైకొచ్చేసాము. ఎళ్ళేసరికి మాకు ఈవినింగ్ అయిపోయింది గాబట్టి, ఇంకా ఆ టైంకి ఆకలి కూడా బాగా వేసింది. సో, మేము వీడియో తీసుకొనొచ్చేలోపు మా అక్క వాళ్ళు ఇలా తినేస్తున్నారనమాట. ఇంకా మేమొచ్చాక ఈ మసాలా చాట్ చెప్పాము. మసాలా చాట్ అయితే బావుందక్కడ. అలా బీచెస్ దగ్గర అలా పెట్టినవి తినకూడదు. బట్ ఎప్పుడో ఒకసారే గదా అని చెప్పి అలా సరదాగా తిన్నాము. ఒక 3, 4 ఐటెమ్స్ అయితే ట్రై చేసాం. సైడ్ నుంచి తింటా సో, ఇలా వన్ బై వన్ అన్ని ఐటెమ్స్ ట్రై చేశామనమాట. ఇదొచ్చేసి చాలా బావుంది. మిగతా వాటితో పోల్చుకుంటే టేస్ట్. తమిళ్ రాదు కాబట్టి ఇంగ్లీష్‌లో చెప్పిన అంకుల్ బానే రెస్పాండ్ అయ్యారు అన్నిటికి. ఒక 40 మెంబర్స్ ఎళ్ళాం కాబట్టి అందరూ ఒక చోట ఉండడం సెట్ అవ్వదు కాబట్టి స్ప్లిట్ అయిపోయాము. 10 మంది ఒక చోట, 10 మంది ఒక చోట అన్నట్టు. ఇంకా మేము అంటే మా గ్యాంగ్ పిల్లల గ్యాంగ్ ఒక సైడ్ ఉండి మేము తిన్నామనమాట. సో, మా అక్క వాళ్ళు మేము ఒక సైడ్ ఉన్నామనమాట. "సరికక్క అయితే నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కదా! అన్నీ ఆర్డర్ చేద్దాము. అన్నీ వీడియో తీసి ఎలా ఉన్నాయి చెప్పు" అని చెప్పి అన్నీ ఆర్డర్ చేశారనమాట మాక్సిమము. సో, అన్నీ తినేసాము. కొన్ని బావున్నాయి. కొన్ని యావరేజ్‌గా ఉన్నాయి. సో, ఇక్కడ పిల్లలకి అది కూడా ఆడుకోవడానికి ఫెసిలిటీస్ చాలా బావున్నాయి. చాలా గేమ్స్ ఉన్నాయి. ఎవరైనా పిల్లలతో వచ్చినా బాగా ఎంజాయ్ చేయొచ్చనమాట. జనమైతే పెరుగుతానే ఉన్నారు ఈవినింగ్ అయ్యే కొలది. సో, అక్కడ గుర్రం కూడా కనిపిచ్చింది. అనిపిచ్చింది ఎక్కుదామా అన్నట్టు. అడిగాను మా అక్కల్ని కూడా ఎక్కనా అని. కానీ నాకే భయమేసింది. ఎందుకంటే బీచ్ కదా! అది బీచ్‌లోకెళ్ళిపోతే ఏం చేయాలి అన్నట్టు. సో, ఇంక తిరిగొచ్చేస్తుంటే మాకక్కడ కొన్ని టాయ్స్ కనిపించినియి. ఇంకా ఇది తీసుకున్నాం మేము. ఆ చేతిలో ఉన్న సన్‌ఫ్లవర్ లాంటిది. అది రూ. 50 ఎంతో అని చెప్పారు. లైట్ ఎలిగేది కూడా చాలా బావుంది. కానీ నీడ్ లేదు కదా అన్నట్టు ఇంక తీసుకోలేదు. అలా బీచ్‌కి బాయ్ చెప్పేసి ఎంట్రన్స్ దగ్గరికెళ్ళిపోయామనమాట. స్టార్టింగ్‌లో చూసాం కదా! అవి బ్రేస్‌లెట్స్, యాంక్లెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళే మనం లాకెట్స్ ఉన్నాయి. లాకెట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే అటాచ్ చేసి ఇస్తారు. సో, ఈ లాకెట్స్ ఒక్కొక్కటి రూ. 30 అని చెప్పారు. ఇంకా బార్గెయిన్ చేసే టైం కూడా లేదు. వెళ్ళిపోవాలి ఫాస్ట్‌గా అని చెప్పేసి ఒక 3, 4 లాకెట్స్ తీసుకొని ఇంక అక్కడి నుంచయితే వెళ్ళిపోయాము.
ఆటో దిగిన ప్లేస్ నుండి అక్క వాళ్ళ ఇంటికి ఒక 5 మినిట్స్ వాక్ ఉంటదని చెప్పాను కదా! ఆ వాక్ చేస్తున్నప్పుడు మాకు కొన్ని ఐటెమ్స్ కనిపించినియనమాట. లైక్ స్ట్రీట్ షాపింగ్‌లో అలా చూస్తాం కదా! ఆ టైప్‌లో కనిపించాయి. ఇవొచ్చేసి వాళ్ళే కొన్ని ఐటెమ్స్ అయితే ఓన్‌గా అక్కడికక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. టాయ్స్, పిల్లోస్ అలాంటివి. చెప్పులైతే కొన్ని బాగా నచ్చాయి. మేమైతే వెళ్ళిన ప్రతి ఒక్కరం 2, 3 పెయిర్స్ తీసుకున్నాము. కొన్నయితే అందరం ఒకేలాంటివి తీసుకున్నాము. కొన్ని ఫోటోస్ తీసుకున్నామనమాట. నాకు పర్సనల్లీ పాండా అంటే చాలా ఇష్టం యానిమల్స్‌లో. నా దగ్గర ఆల్రెడీ పెద్దదొకటుంది. చిన్నది చూసానక్కడ. కానీ 100 అని చెప్పాడు. ఇంక వద్దులే అని చెప్పేసి వదిలేసి మళ్ళీ నడుచుకుంటూ తిరిగి ఇంటికెళ్ళిపోయాము. సో, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసిన తర్వాత బాబాయ్ అయితే చిన్న షార్ట్ రైడ్‌కయితే తీసుకెళ్లారు. ఒక 10 మినిట్స్ అలా తిప్పారనమాట కార్‌లో. చెన్నై వచ్చాక తిరిగింది ఒక్క రోజే కదా! అది కూడా ఎళ్ళకపోయుండుంటే చెన్నై ట్రిప్ అంతా ఫ్లాప్ అయ్యుండేది. ఇంకా బీచ్‌కి వెళ్ళడం అలా కొంచెం ప్లస్ అయిందనమాట. సో, ఇదొచ్చేసి సత్యభామ యూనివర్సిటీ అంట. నేనైతే ఎప్పుడు వినలేదు. కానీ అది చాలా ఫేమస్ అండ్ మంచి పేరున్న యూనివర్సిటీ అని జెప్పారు. సో, అవన్నీ చూసుకుంటూ అలా ఇంటికైతే వెళ్ళిపోయాము. వచ్చేసి లాస్ట్ డే ట్రిప్‌లో ఇంక అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరేసాం అనమాట. బస్ దగ్గరికైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 5 మినిట్స్ మళ్ళీ. ఇక్కడ బస్ కూడా ఫ్రీ బసెస్ అనమాట విమెన్‌కి. పింక్ బసెస్ అని ఉన్నాయి స్పెషల్‌గా. సో, మేము మాక్సిమం ఎక్కింది పింక్ బస్సే. ఫ్రీగానే తిరిగాము. అన్నయ్య వచ్చి మెరీనా బీచ్ చూడలేదు అనే ఆలోచన లేకుండా మేము స్టేషన్‌కెళ్ళే దారిలోనే మాకు మెరీనా బీచ్ అయితే కనిపించింది. సో, బీచ్ అయితే చాలా బావుంది. చాలా పెద్దగా ఉంది. రోడ్ నుంచి బీచ్‌కి చాలా దూరం నడాలి. సో, మేమెళ్ళింది కూడా 6:30, 7 ఆ టైంకి కాబట్టి కొంచెం మంచెక్కువుందనమాట. అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్‌గా స్టేషన్‌కైతే వచ్చేసాము. స్టేషన్ కూడా చాలా బావుంది. చాలా పెద్ద స్టేషన్ అనమాట. ఇదొచ్చేసి మా అందరి లగేజ్. చాలా ఎక్కువ లగేజ్ ఉంది. సో, మా ట్రైనొచ్చేసి 10:30కి ఈ స్టేషన్‌లోనే ట్రైననేది స్టార్ట్ అవుతదనమాట. ఆల్రెడీ ట్రైన్ పెట్టేసున్నారు ప్లాట్‌ఫార్మ్ మీద. వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌కి అలా ట్రైన్ స్టార్ట్ అయింది. సో, ఈ హాఫ్ అన్ అవర్‌లో మేము ఎర్లీ మార్నింగ్ ఎళ్ళాం కాబట్టి ఎవ్వరు టిఫిన్ చేయలేదు సరిగ్గా. సో, అక్కడికెళ్ళి తీరిగ్గా కూర్చొని టిఫిన్ చేశామనమాట. అక్కడ కూర్చోవడానికి ఇదంతా కూడా చాలా బావుంది నీట్‌గా. ఫెసిలిటీస్ బావున్నాయి. అండ్ స్టేషన్‌లోనే ఇలా బ్యాగ్స్ కనిపించాయన్నమాట. బ్యాగ్స్ అమ్ముతున్నారు. సో, ఇలాంటి బ్యాగ్స్ మనకి రెగ్యులర్‌గా కనిపించవు. సో, ఎప్పుడో ఒకసారి కనిపిస్తాయన్నమాట. నేనైతే ఫస్ట్ టైమ్ చూసాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. చిన్నగా ఉన్నాయి హ్యాండ్‌లో క్యారీ చేయడానికి. చాలా బావుంది క్వాలిటీ అయితే. 3 కలర్స్ చూపించారు. సో, ఒక్క బ్యాగ్ 100 అని చెప్పారు. అందరూ ఒక్కొక్క బ్యాగ్ తీసుకున్నారు. క్వాలిటీ అయితే చాలా బావుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. తర్వాత ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ఎవరి ప్లేసెస్ ఏంటని చూసుకొని ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. రిటర్న్ జర్నీ. సో, మేము చేసింది నైట్ జర్నీ కాబట్టి విజయవాడ ఇంకా రాజమండ్రి బ్రిడ్జెస్ అయితే చాలా బాగా కనిపించాయి లైటింగ్స్‌తో. గుడి అదంతా కూడా బాగా కనిపించింది. అండ్ నేనిది ఫస్ట్ టైమ్ ఇంతసేపు మాట్లాడడం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.